కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావలసిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా. ఏల్చూరు ప్లాజాలోని చిట్టి పొట్టి చిన్నారులకు కావలసిన గాగ్రాస్, చుడిదార్స్, జీన్స్, కాటన్ జీన్స్, కుర్తా, పైజామా మొదలగు కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్, టాప్స్, లెగిన్స్, డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత. కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే. నమస్తే, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. ఈనాటి వార్తా విశేషాలు. అల్లూరు పోలేరమ్మ తల్లిని మంగళవారం నాడు కావలి టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో మంగళవారం జరిగిన పోలేరమ్మ జాతర మహోత్సవంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయానికి విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డికి దేవస్థాన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ కార్యనిర్వాహకులు మండెమాల కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల గురించి పండుగలు సూపర్ గా జరుపుకున్న సంక్రాంతి మనకి ముందుగానే వచ్చినట్టుంది. సో మీ మాటల్లో ఒక 2 మాటలు వినాలనుకుంటున్నాం ప్లీజ్. సభకు నమస్కారం. అల్లూరు ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి దీవెన మీ అందరికీ ఉండాలని, ఇంతటి మంచి వాతావరణంలో, ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఏదో చేసామనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తి పరంపరలో నడుచుకుంటూ, శాంతియుత వాతావరణంలో నడుపుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజున ఆ పోలేరమ్మ గారి జాతర జరుపుతున్నారు. నేను ఈ గ్రామ అల్లుడిగా 1993లో ఈ గ్రామంలో నేను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అప్పటికి నాకు తెలిసిన వ్యక్తి మేడ అశోక్ రెడ్డి గారు. ఆయన చేస్తున్న సందర్భం నుంచి నాకు అన్న వరుస అవుతాడు కాబట్టి ఆయన మొట్టమొదటి ఈ గ్రామంలో ఈ ఊరు అల్లుడిగా ఈ గ్రామ దేవతకు నువ్వు కూడా పాలు పంచుకోవాలి, మా ఆడపడుచుని మీకు ఇచ్చాం కాబట్టి ఆడపడుచు కోసమైనా ఈ ప్రాంతంలో నువ్వు కూడా కొంత గుడికి సేవ చేయాలని చెప్పడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మాకు చేతనంత వరకు, నాకు స్థాయికి తగినంత వరకు ఈ గ్రామ దేవతకి నేను కూడా పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి ఈ గ్రామంలో, బహుశా ఈ కావలి నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా జరిపేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి నా అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి వాతావరణంలో మీరు చదువుకున్న ఆనందంలో మేము మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం సమంజసం కాదు. అయినప్పటికీ కూడా పెద్దలందరూ ఆహ్వానించినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవస్థాన కమిటీ సభ్యులందరికీ, నిర్వాహకులకి, గ్రామ ప్రజలందరికీ మరొక
మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ కావ్య కృష్ణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ విలువైన సందేశాన్ని అందించినందుకు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 10 న్యూస్.